శుభోదయం. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్యము కీర్తనలు 119:50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వాగ్దానం మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, శ్రీమంతుడైన దేవ, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, మీ వాక్యములో మాకు ఆదరణ కలిగిన మాటను మాకు ఇచ్చినారు. నీ వాక్యమే నన్ను మమ్మలను ఇప్పటి వరకు బ్రతికించుచూ ఉన్నది. ఇంకనూ మాకు కలిగే బాధలలో నెమ్మదిని కలిగించుచున్న నీ జీవ వాక్యమును బట్టి, మీ కుమారుడైన యేసు క్రీస్తును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాలమున నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. గడిచిన రాత్రి సమయం అంతటిలోనూ మీ కృపా దీవెనలు మాపై కుమ్మరించినారు, ఆదరించినారు. ఈ ప్రశస్తమైన ఉదయం ఇచ్చినారు. నా ప్రభువా, ఈ దినం మిమ్మల్ని ఆరాధించవలసిన రోజు, మిమ్మల్ని సేవించవలసిన రోజు. అలాగే ఈరోజు మేము చేయవలసిన ప్రయాణాల్లో మీ తోడు, మీ కాపుదల మాపై ఉంచండి. ఈరోజు నీ ప్రియ బిడ్డలునైనా రెస్ట్గా డ్యూటీలు చేసి స్కూళ్ళు లేక ఉంటుండగా ఆయన వారు చక్కగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. ఈ దినమందున ప్రభువా, ఆసుపత్రుల్లో ఉన్న ప్రియ బిడ్డలు నాయన రోగాల నుండి విడుదల పొందాలి. వారు తిరిగి మరలా యథావిధిగా వారు పని చేసుకోవాలి. నీవే కృప చూపించండి. గాయాలు కట్టు దేవుడవు నీవే, స్వస్థతపరచు దేవుడవు నీవే. నీ ప్రియులను కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఆయన చేతి వృత్తులలో ఉన్న వారిని దీవించండి నాయన. వారు చేస్తున్న తాపీ పని అయినను, మలగి వడ్రం పని అయినను, ఇంకేదైనాను సరే దీవనకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నా ప్రభు ఆఫీసర్లను బలపరచండి, ఆదరించమని ప్రార్థిస్తున్నాం. పోలీసు జాబులో ఉన్న ప్రియులను బలపరచండి, ఆదరించండి నాయన. డాక్టర్లుగా ఉన్నవారిని, నర్సులుగా ఉన్నవారిని, ఆయా సిబ్బందిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. భారతదేశ రాజకీయ నాయకులకు మంచి ఆలోచనలు దయచేయండి. దేశం క్షేమంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. విదేశాల్లో ఉన్న ప్రియులను దర్శించండి, నీ కార్యాలు చేయండి. నీ కుటుంబాలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. అక్కడ నీ ప్రియ బిడ్డలు కష్టపడుతున్నారు. కష్టార్జితాన్ని హెచ్చింప చేయండి, కృప చూపించండి, ఆదరణ కలగ చేయండి. ఈ రోజంతటిని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ నీ నామమున ఘనపరుస్తూ ఉన్నాం నాయన. మరి మేమేమై ఉన్నా కేవలము నీ కృప ఉన్నాం. నీ కృప చొప్పునే నడిపించండి. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.